డివైఈఓ ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల. ఎంపికైన వారు 3,957 మంది. శ్రీ మేఘన శిక్షణా సంస్థ తరపున ఎంపికైన విద్యార్థులందరికీ అభినందనలు. కటాఫ్ ఎంత మనకు వచ్చిందనేది డిస్కస్ చేద్దాం. మెయిన్స్ ఎప్పుడు? వెల్కమ్ టు వన్ అండ్ ఆల్. విజేతలకు అభినందనలు. పర్టికులర్గా శ్రీ మేఘన విద్యార్థులకు నా హృదయపూర్వక అభినందనలు. మెయిన్స్కు వారికి మరింత తర్ఫీదునిస్తారు. వారు విజయులై 38 పోస్టులలో వారు కూడా ఒకరిగా నిలబడేందుకు అన్ని కఠిన చర్యలు తీసుకుంటారు. ఫలితాలు ఈవేళ సాయంకాలం వెలువడ్డాయి. 3,957 మంది ఎంపికయ్యారు. ఫలితాలను బట్టి మీరు చూస్తే 1:100 ఇచ్చారు. కొన్ని సామాజిక వర్గాలలో మనకి తగినంత మంది నెంబర్స్ లేకపోవడం వలన మరింత ఎక్కువ మంది, అంటే దాదాపు 157 మంది. యాక్చువల్గా 1:100 అయితే 3,800 మంది ఎంపిక అవ్వాలి. 157 మంది అదనంగా వచ్చారు. ఈ అదనంగా వచ్చిన వాళ్ళు వివిధ రోస్టర్స్లో వారి సంఖ్య తక్కువగా ఉండడం వలన ఆ నెంబరు వచ్చేంత వరకు కిందికి దిగారు. కాబట్టి 3,957 మంది వచ్చారు. వీరి నుంచి ఫైనల్గా 38 మంది రాబోతారు. రైట్. సో అయితే కటాఫ్ విషయానికి వస్తే, ఇప్పటి వరకు మనం కటాఫ్కి సంబంధించి మనం ఆలోచన చేసే ముందు మనము ఆలోచన చేస్తే శ్రీ మేఘన విద్యార్థులకి మంచి ఫలితాలు రావడానికి వాళ్ళని కాపాడినటువంటిది, లాస్ట్ మినిట్లో కూడా వాళ్ళు కాపాడినటువంటి జనరల్ స్టడీస్ పుస్తకమైనటువంటి భాండాగారం మిత్రులారా. రైట్. ఈ విడివిడిగా మళ్ళీ చెప్తారు. మెయిన్స్ షెడ్యూల్ మాట్లాడదాం. సో రైట్, మన కటాఫ్ విషయానికి వస్తే ఇంకా ఆ ఫలితాలన్నీ ఇప్పుడిప్పుడే చెప్తున్నారు. ఎంతవరకు వచ్చింది, ఎక్కడెక్కడ వచ్చింది అనేది కాస్త సమయం పడుతుంది. ఎందుకంటే పూర్తి స్థాయి వాళ్ళు ఇవ్వడానికి ఏపీపీఎస్సీ అట్లా ఇవ్వదు కాబట్టి. రైట్. ఇది మరొక వీడియోలో డిస్కస్ చేస్తాం. ఎక్కడెక్కడ ఎస్సీ ఎట్లా, ఎస్టీ ఎలాగా, బీసీ ఏబిసిడి ఎలా వచ్చింది, సో వివిధ రోస్టర్స్లో బీసీఈలో ఎలా వచ్చింది, సో ఓసీకి ఎంత నిలిచింది, ఇవన్నీ కూడా డెఫినెట్గా చెప్తాం. ఇక మెయిన్స్ ఎగ్జామ్స్కి సంబంధించి మనం కానీ చూస్తే మెయిన్స్ బహుశా కాస్త సమయం లభించేటువంటి అవకాశము ఉన్నది. ఈ మెయిన్స్ను మనం జనరల్ స్టడీస్ మళ్ళీ డిసైడింగ్ ఫ్యాక్టర్ కాబోతుంది. అయితే సైకాలజీ, ఫిలాసఫీ, ఇతర సబ్జెక్టులు ఏవైతే ఉన్నాయో వాటికి అకాడమీ పుస్తకాలు చదవాల్సిందిగా నేను సూచిస్తున్నాను. ఆయా రంగాల్లో ప్రముఖుల వద్ద కూడా మీరు ఎక్స్పర్ట్స్ సలహాలు తీసుకోవాల్సిందిగా కూడా సూచిస్తున్నాను. సైకాలజీలో ది బెస్ట్ వారి దగ్గర, అలాగే ఫిలాసఫీలో ది బెస్ట్ వారి దగ్గర, అట్లాగా అందులో కూడా ఉన్న జనరల్ సబ్జెక్ట్స్ మరింత బెస్ట్గా మీరు గైడెన్స్ ఇచ్చేటువంటి ప్రయత్నం నేను చేయగలను. సో కాబట్టి ఆల్ ది వెరీ బెస్ట్. మెయిన్స్కి నాకు తెలిసి ఇప్పటి వరకు నా ప్రాథమిక సమాచారం ప్రకారము 4 months లభించేటువంటి అవకాశం ఉన్నది. మేబీ ఇట్ గోస్ అప్ టు 6 months. చూద్దాం. ఇంకా ఈ వీడియో చేసే సమయానికి ఇంకా క్లారిటీ రాలేదు. ఎనీహౌ విజయం సాధించిన శ్రీ మేఘన విద్యార్థులకు మరియు ఇతర విద్యార్థులకు అందరికీ హృదయపూర్వక నా యొక్క అభినందనలు. కాబట్టి నెక్స్ట్ షెడ్యూల్ చూడండి. నెక్స్ట్ జనరల్ స్టడీస్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా ప్రిపేర్ అయితే మనం ముందుకెళ్ళొచ్చనే మరింత ఆశాజనకమైనటువంటి స్పష్టమైనటువంటి యొక్క అంశాలను చూద్దాం. డౌన్లోడ్ శ్రీ మేఘన థింక్ ట్యాంక్ యాప్. ఇంకా మీకు ఏమైనటువంటి సందేహాలు, సమాచారం కావాలనుకుంటే, మీకు జనరల్ స్టడీస్లో కూడా డెమో కావాలనుకుంటే ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి. 8074 మీరు వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. నేను కంటిన్యూగా 24 hours మేల్కోవడం వల్ల నా మైండే పని చేయడం లేదు. 8074940030. రైట్. ఈ వాట్సాప్ నెంబర్కి 8074940030కి మీరు వాట్సాప్ చేయండి. మీ రిక్వెస్ట్ కానీ ఇంకా ఏదైనా అవసరాల నిమిత్తం తప్పకుండా మాట్లాడడం జరుగుతుంది. రైట్. ఆల్ ద బెస్ట్, ఆల్ ది వెరీ బెస్ట్, ఆల్ ది వెరీ బెస్ట్. మీ డాక్టర్ గోపాల్.